నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురం నియోజకవర్గంలోని 42 మంది భగవంతుని పిల్లలకు జూలై నెల జీతాన్ని పంపిన పవన్ కళ్యాణ్. జనసేన క్రియాశీలక సభ్యుల ద్వారా 5,000 చొప్పున చెక్కుల పంపిణీ. నెల్లూరు చిల్డ్రన్స్ పార్కులో నూతన ఎక్విప్మెంట్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ. నగరంలో పార్కుల అభివృద్ధిని కన్సల్టెన్సీకి అప్పజెపుతామని వెల్లడి. చంద్రబాబు ప్రతి చర్యలోనూ వంచనే దాగి ఉంటుంది. మండిపడ్డ వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వి విజయ్ మనోహరి. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. పిఠాపురం నియోజకవర్గంలో అనాథ పిల్లలకు అండగా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రతి నెల తనకు వచ్చే జీతాన్ని నియోజకవర్గం పరిధిలో తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులకు అందజేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు పవన్ కళ్యాణ్. మొత్తం 42 మంది అనాథ పిల్లలను గుర్తించి వారికి ప్రతి నెల 5,000 చొప్పున అందిస్తున్నారు. కన్నవారికి దూరమై అనాథలుగా మిగిలిన వీరిని భగవంతుని పిల్లలుగా పిలిచేందుకు పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు. భగవంతుడు వీరిని ఏదో గొప్ప కార్య నిమిత్తం పుట్టించి ఉంటాడని నమ్ముతారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరినీ తన సొంత కుటుంబ సభ్యులుగా స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఓ కుటుంబ పెద్దగా బాధ్యత తీసుకుని శాసనసభ్యునిగా తనకు వచ్చే జీతాన్ని నెల నెల వారి బాగోగులు చూసేందుకు పంపుతున్నారు. జూలై నెల జీతాన్ని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల ద్వారా నేరుగా ఆ 42 మంది పిల్లల ఇళ్లకు పంపారు. సార్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు, ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి, అదేవిధంగా 1వ తారీఖు సార్ తనకు వచ్చే జీతాన్ని ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి 5,000 రూపాయలు డివైడ్ చేసి మీ ఇంటికే పంపిద్దామని చెప్పి డిసైడ్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరో ఇలా సెర్చ్ చేసి ఇలా పట్టుకొని ఇలా అసలు ఎక్కడో కూడా చూడలేదు. ఫస్ట్ టైం మన సార్ ఇలా చేయడం అయితే చాలా చాలా గర్వంగా ఉంది. ఫీజులు కట్టుకోరాక వాటికి వీటికి ప్రైవేట్ ఫీజులకి వాటికి అన్నిటికి వాళ్ళకి వస్తున్నాయండి. ఉపయోగపడుతున్నాయి బాబు. ఇచ్చిన కాడి నుంచి జాగ్రత్తగా చూసుకుంటున్నాం, జాగ్రత్తగా చదివించుకుంటున్నాం. తల్లి తండ్రి గారి బిడ్డలకు 5,000 రూపాయలు ఇస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారండి. ఎప్పటికైనా అతనే వృద్ధాల. మీరు ఇచ్చిన అధికారాన్ని తిరిగి తద్వారా వచ్చిన డబ్బుని తిరిగి ఏ పిఠాపురం అయితే నన్ను గెలిపించడానికి కారణమైందో అదే పిఠాపురం భవిష్యత్తుకు, మీరందరూ పిఠాపురం భవిష్యత్తు ఇక్కడ ఉన్న పిల్లలందరూ మీ భవిష్యత్తు కోసం నేను దీన్ని తిరిగి జీతాన్ని ఇచ్చేస్తాను. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్ పార్కులో 25 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఎక్విప్మెంట్ ను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలోని 54 డివిజన్లో పార్కుల అభివృద్ధిని కన్సల్టెన్సీకి అప్పజెపుతున్నామని అన్నారు. దీనిపై మాస్టర్ ప్లాన్ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. ఒక మంచి పిల్లలు ఆడుకునే ప్లే ఎక్విప్మెంట్ పెట్టాం. ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునేట్టుగా, ఒకేసారి 50 మంది పిల్లలు ఆడుకునేట్టుగా అది 25 లక్షలు దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఇంకా నెలగాలి. ఈరోజు దానికి పిల్లల యొక్క ఆనందానికి తల్లిదండ్రుల ఆనందానికి అర్థం లేవు. అంటే లేఅవుట్ చేసినప్పుడు 10% పార్కు వదిలేస్తారు. గ్రీన్ అండ్ బ్లూ అంటారు. గ్రీన్ అండ్ బ్లూ ఎవరన్నా లేఅవుట్ వేస్తే పెద్ద లేఅవుట్ దాంట్లో 10% వేయాలి. అట్లాంటి ఏదున్నాయో ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి ఉండాలని అటు రూరల్ శాసన సభ్యులు శ్రీధర్రెడ్డి గారు కానీ నేను గారు ముందు అనుకుని ఇద్దరం అధికారులకు ఆదేశిస్తాం.
ఒక్క సెంటు స్థలం కూడా పోకూడదు, ఎవరు ఆక్యుపై చేసుకున్నా దాన్ని వెనక్కి తీసుకోవాలని వారికి ఆదేశించి ఆ విధంగా అన్ని పాత స్థలాలు ఐడెంటిఫై చేసి వాటన్నిటి ఫస్ట్ ప్రహరీ గోడలు కడుతున్నాం. ప్రహరీ గోడలు కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం. ప్రజలు చాలా చాలా ఆనందంగా ఉండాలి, చాలా చాలా ఆనందంగా. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. మరొకసారి నేను కోరుకుంటున్నాను, ఈ పార్కు యాక్చువల్గా శ్రీధర్ గారితో మాట్లాడాను. యాక్చువల్గా ఈ పార్కుని ఒక మోడల్ పార్క్గా చేస్తాను నెల్లూరులో. అందుకని కన్సల్టెంట్ పంపిస్తానన్నాను. ఆల్రెడీ ఆర్వీ కన్సల్టెంట్ అని వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు బహుశా నెక్స్ట్ వీక్ వస్తారు. వచ్చి నెల్లూరు డివిజన్లు స్టడీ చేస్తారు. 54 డివిజన్లలో ఏమేమి చేయడానికి ఉంది. పార్కులే కాదు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేదా వాటర్ సంబంధించినవి కావచ్చు, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా ఈ బస్సులకు సంబంధించి సిగ్నల్స్, ఇట్లా ప్రతి అంటే పూర్ పీపుల్ హౌసెస్, వీటన్నిటి మీద ఒక మాస్టర్ ప్లాన్ అడిగాను. రాబోయే 10 సంవత్సరాలు ఏం చేయాలా, 5 సంవత్సరాలు ఏం చేయాలా, 4 ఏళ్ళు ఏం చేయాలా, 3 ఏళ్ళు 2 ఏళ్ళు అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళు త్వరలో ఇస్తారు. వాళ్ళకే చెప్పిన ఈ పార్క్ ఇమీడియట్గా స్టడీ చేసి ఫస్ట్ ఈ పార్క్ మీద రిపోర్ట్ ఇవ్వని, రిపోర్ట్ ఇవ్వగానే ఈ పార్క్ని ఖచ్చితంగా ఒక మోడల్ పార్క్గా చేస్తాం. అదేవిధంగా ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ చేసేసి గత ప్రభుత్వం అయినా వాళ్ళు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఒక్కొక్కటి పెన్షన్స్ కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తామని తల్లికి వందనం కావచ్చు, లేదా ఆగస్టు 15న మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. తూచా తప్పకుండా 1 by 1 ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో అది తూచా ఇస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు శాసనసభ్యుడిగా నేను, రూరల్ శాసనసభ్యుడిగా శ్రీధర్ గారు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు మేము ఈ యొక్క 2 నియోజకవర్గాలకు ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి. ఎన్నికలకు ముందు చంద్రబాబు మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా తన మోసపూరిత నైజంను మరోసారి చాటుకున్నారని వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వి విజయ మనోహరి మండిపడ్డారు. కర్నూలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 నెలలకు అమలు చేసేందుకు సిద్దమైన ఉచిత బస్సు ప్రయాణంలోనూ చంద్రబాబు మోసం బయటపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలో ఎటువంటి షరతులు లేకుండా అమలు చేస్తామంటూ చెప్పుకున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఇప్పుడు ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ 14 నెలల టైం అయిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచామంత్రంగా ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు. ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట. మరి మన స్టేట్లో దాదాపు 12,000 బస్సులు ఉన్నాయి. 12,000 బస్సులలో కేవలం 50% బస్సులే, అంటే కేవలం 6,000 బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు. ఈరోజు ఈ ఉచిత బస్సు, ఈ పల్లె వెలుగైనా, అల్ట్రా పల్లె వెలుగైనా, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూటు కేవలం 40-50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. మరి 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది, కాళహస్తి ఎక్కడుంది, కాణిపాకం ఎక్కడుంది, సింహాచలం ఎక్కడుంది, ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమేనా? ఇట్లా అలవిగాని వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళల్ని మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. సిటీ ఆర్డినరీ బస్సులు కూడా అంతే, కేవలం 30 కిలోమీటర్లు దాటి వెళ్ళవు. అంటే జిల్లా సరిహద్దులు దాటే బస్సులు చాలా తక్కువ. జిల్లానే దాటలేని వాళ్ళము మనము మరి రాష్ట్ర సరిహద్దుల వరకు పోగలగాలంటే ఏ రకంగా పోగలము? ఇట్లాంటి పథకాన్ని గొప్పగా అమలు చేశానని చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వము అన్ని పథకాలను మేము అమలు చేసేసినాము, మహిళలందరికీ సాటిస్ఫైగా ఉన్నాము అని చెప్పని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. వాస్తవంగా మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవాలని చెప్తే ఇంద్రా బస్సులు, గరుడ, అమరావతి, అల్ట్రా డీలక్స్, వెన్నెల ఈ బస్సులు ఉన్నాయి. వీటిల్లోకి మరి మహిళలను ఎక్కడానికి అవకాశం ఉంటుందా? వీటిని ఉచితంగా ఇవ్వగలుగుతారా? మహిళలకు ఎక్కే అవకాశం ఉంటుందా? కేవలం
పేద మహిళలను మభ్యపెట్టడానికని చెప్పని కేవలం పేదవాళ్లకు ఇది అలౌ లేకుండా ఈ పెద్ద బస్సులలో డబ్బులు పెట్టి కొనాలా, చిన్న బస్సులలో పల్లె వెలుగు ఈ బస్సులలో మాత్రమే అలౌ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు మహిళలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మహిళలను ఈ రకంగానే కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా మోసం చేస్తూనే ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు. మొన్నటికి మొన్న మనము మన జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మఒడి పథకానికి దానికి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పినాడు. తల్లికి వందనం అని చెప్పి 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం రాకుండా చేసినారు. మరి లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు కలిపి ఒక్కొక్క విద్యార్థికి సగటున రావాల్సింది 30,000 రూపాయలు అయితే దాంట్లో కేవలం 9,000 8,000 మాత్రమే పడినాయి కొంతమంది తల్లులకు. అట్లా కూడా ఆ పథకానికి తల్లికి వందనం కాదు, తల్లికి పంగనామంలాగా ప్రతి ఒక్కరిని మోసం చేసినారు. స్త్రీ శక్తి పథకం అని చెప్పని మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ప్రతి మహిళకు కూడా చేయూతనందించినారు. ఆ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చినారు. 143 హామీలలో ఏ ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రతిదీ మేము చేసేసినామని చెప్పని వీళ్ళు ఈరోజు సుపరిపాలన అంటూ ప్రతి ఇంటికి తిరిగి చెప్పుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల తరపున పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా జగనన్న సైనికులం అందరం కూడా రెడీగా ఉన్నాము. ప్రజలకు రావాల్సినటువన్నీ అందే వరకు కూడా మేమందరం పోరాటం చేస్తాము. ప్రజలకు ఇక్కడ ఏం జరుగుతోంది అని చెప్పని మేము అన్నీ విపులంగా విశదీకరించి వాళ్లకు కరెక్ట్గా చేరేలాగా కూడా సమాచారాన్ని మేము ముందుగా ఉంటామని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.